భారతదేశాన్ని ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు పరిపాలించిన టైంలో మనం పుట్టలేదని సంతోషపడాలా? లేదనుకుంటే మళ్ళీ ఈ టైంలో మళ్ళీ టిప్పు సుల్తాన్ లాంటి, ఔరంగజేబు లాంటి పరిపాలన జరుగుతున్న టైంలో పుట్టినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ఈరోజు వరంగల్‌లోని బొల్లికుంటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని నిన్న నైట్ మన హిందూ బంధువులందరూ కలిసి దీన్ని ప్రతిష్టాపన చేసుకుంటే, గత 3 నెలల నుంచి కూడా మన వాళ్ళు పర్మిషన్ కోసం అని చెప్పేసి పెట్టుకోవడం కోసం అని చెప్పేసి, అటు పోలీస్ స్టేషన్‌లు కావచ్చు, ఇటు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ యొక్క ఆఫీసులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కలుసుకుంటూ వస్తా ఉన్నారు. ఎందుకని చెప్పేసి ఇంత దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఎందుకున్నది? అదే ఒక ఇందిరాగాంధీ విగ్రహం పెట్టడానికి ఇన్ని అవసరమా? ఎవరిని అవసరం లేదు. ఒక చిన్న కార్యకర్తపై పెట్టుకున్నా కూడా దానికి పోలీసులు సెక్యూరిటీ ఇస్తారు. ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఏం అవసరం లేదు. అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు కూడా మీకు ఏంటంటే విత్ ఇన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ప్రతి ఒక్కరు ఎక్కడైనా పెట్టుకోండి, నడి రోడ్డు మీద పెట్టుకోండి, మీరు ఏం కాదు, రోడ్డు బ్లాక్ చేసినా పర్లేని విధంగా పర్మిషన్లు ఇస్తారు. అదే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్న వెంటనే మీకు ఎందుకంత ఇదైపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. అంటే హిందువులు ఐక్యంగా ఉండడం అని చెప్పేసి అంటే అందరికీ నష్టం. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు ఎక్కువ ఉంటే ప్రతి ఒక్క హిందువులలో చైతన్యం వస్తుంది. శివాజీ మహారాజు ర్యాలీలు చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే, హిందువుల మీద దాడి జరిగితే, హిందూ మతస్థుల మీద దాడి జరిగితే, మా హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే, మా హిందూ మహిళల మీద దాడి జరిగితే వెంటనే రియాక్ట్ అవుతారు. హిందువులందరూ కూడా జాగృతం అవుతా ఉన్నారని చెప్పి ఒక భయంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మొన్నటికి మనం చూసినట్లయితే ఒక 2 days బ్యాక్ భరత్ అనేటువంటి ఒక హిందూ మిత్రుడు హైదరాబాద్ లో తన ఆటో వెనుక భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే, మతం మారితే తండ్రిని మార్చినట్టు అని రాస్తే బండ ఆపి కొట్ట మీదికి పోతారు. పోలీస్ స్టేషన్ కానీ కంప్లైంట్ ఇస్తే అది డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను రాకపోతే అని చెప్పి ఎస్ఐ మాట్లాడతారు. ఏం నడుస్తా ఉంది తెలంగాణలో? టిప్పు సుల్తాన్ పరిపాలన నడుస్తా ఉందా? ఔరంగజేబ్ పరిపాలన నడుస్తా ఉందా? లేకుంటే నిరంకుశ పాలన నడుస్తా ఉందా? మన భారతదేశం స్వతంత్ర భారతదేశంలో ఉన్నావా? అది కూడా స్వతంత్ర భారతదేశంలో ఎంతో పోరాటాల గడ్డగా పేరున్నటువంటి తెలంగాణలో ఉన్నావా? లేకుంటే మనం ఎక్కడన్నా పాకిస్తాన్ లో ఉన్నావా, బంగ్లాదేశ్ లో ఉన్నావా? ఎక్కడనో అర్థం కావట్లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కూడా శ్రీరామచంద్రుడికి గుళ్ళు కట్టుకొని పూజిస్తా ఉన్నారు, శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనం తెలుసుకొని. మన దౌర్భాగ్యం ఏంటంటే శ్రీరామచంద్రుడు మన గడ్డ మీద, మన భారతదేశంలో పుట్టి పెరిగి నడయాడినటువంటి యొక్క పుణ్య భూమి మీద కూడా మనకి ఏంటంటే మనం రామ మందిరాలు కట్టుకోవాలని చెప్పేసి పర్మిషన్లు కావాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, అధికారుల చుట్టూ తిరగాలి, పొలిటికల్ లీడర్స్ చుట్టూ తిరగాలి. ధర్మ సంస్థాపరించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు పెట్టుకోవాలంటే కూడా మనకు పర్మిషన్లు కావాలి, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరగాలి, పొలిటికల్ లీడర్స్ యొక్క చుట్టూ తిరగాలి. ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి? దీనికి చరమగీతం బాగా రోజులు లేవా? ఇక మనం చూసినట్లయితే ఈ రోజు కొడితే ఒకసారి చూడండి, ఒకసారి ఇక్కడ ఒక ఫింగర్ మొత్తం కూడా ఒక హిందూ కార్యకర్తది, ఒక హిందూ మిత్రుంది, ఒక హిందూ బంధువుది ఒక చెయ్యి డ్యామేజ్ అయిపోయింది. ప్రైవేట్ పార్ట్స్ పట్టుకొని ఇట్లా లాగుతా ఉన్నారంట పోలీసు వాళ్ళు. హిందూ లంజరుకులాగా చెప్పారంట పోలీసు వాళ్ళు. సిగ్గు శరం రావట్లే హిందువులకి. ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగిందని చెప్పేసి అంటే ముస్లిం వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటే వెంటనే 100 మంది ముస్లింస్ వస్తారు, సంబంధం లేకున్నా కూడా చుట్టుపక్కల చూసేవాళ్ళు. చెప్పులు కుట్టుకునే వాడికన్నా స్టార్ట్ చేస్తే బెంచ్ కార్లో వాడు కూడా పక్కన ఆగిపోయి మా ముస్లిం అని చెప్పి మాట్లాడతాడు. హిందువుల ఐక్యత రాదా? ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం తొలగిస్తానని చెప్పేసి ప్రతి ఒక్క గ్రూప్ లో మన హిందూ సంఘాల వాళ్ళు పోస్ట్ చేస్తే ఎంతమంది వచ్చారు? అయ్యాలా ఎంతమంది వచ్చారు? వర్షం పడితే మొలకొత్తారా మీరేమన్నా? మీ బట్టలు తడిస్తే మీ బాడీ ఏమన్నా బయట కనిపిస్తుందా? ఈ రోజు నువ్వు ఒక అబ్బాయి రోడ్డు మీదకి వచ్చి హిందుత్వం గురించి పోరాడలేకపోతున్నావు, వర్షం పడుతుంది, నేను మొలకెత్తుతా, నా బట్టలు తడిస్తా, నువ్వు బాధపడితే నీ ఇంట్లో వాళ్ళ బట్టలు రోజులు దగ్గరికి వస్తాయి ముస్లింస్ వాళ్ళ పరిపాలన చేస్తే. ఆ విషయం గుర్తుపెట్టుకో ప్రతి ఒక్క హిందూ. ఇదే ఇష్యూ కనుక ఒక ముస్లిం వర్గంలో జరిగే ఉంటే కొన్ని 100 మంది రోడ్ల మీద బయట చేసేవాళ్ళు. ఎందుకు రాలేదు హిందువులు? ఈరోజు పరాయి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఎన్టీఆర్ విగ్రహం మాత్రము పోలీసు వాళ్ళు దగ్గరుండి పూజలు చేసుకుంటూ వాళ్ళ కాళ్ళు మొక్కుంటూ పనిచేస్తారు. అదే హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి తన ప్రాణత్యాగం చేసినటువంటి శివాజీ మహారాజ్ విగ్రహం పెడతాను మాత్రం మీకు ఎందుకంత ఈర్ష కలుగుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదు. అంబేద్కర్ గారి విగ్రహం పక్కన శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టకూడదా? అంబేద్కర్ గారి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? ఛత్రపతి శివాజీ మహారాజ్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? తెలుగులో సామెత ఉంటుంది, ముందు వచ్చిన చెవుల కంటే తర్వాత వచ్చిన కొమ్ములు వాడి ఉంటాయట. కానీ చెవులు లేకపోతే ఏం పనిచేయదు. ఛత్రపతి శివాజీ మహారాజు ఏ టైంలో స్టార్ట్ చేసిండు యుద్ధం? హిందువుల ఐక్యత కావాలి, చైతన్యం రావాలని చెప్పేసి తన ప్రాణత్యాగం చేసాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ కూడా మన కోసం చెప్పేసి, మన హిందువుల కోసం చెప్పేసి ప్రాణత్యాగం చేశారు. అంబేద్కర్ గారు గొప్పవారే ఓకే, కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా గొప్పవాడే కదా. అంబేద్కర్ గారి విగ్రహం పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టదని చెప్పేసి ఈరోజు ఇంత రచ్చ చేశారు. ఆ విగ్రహం ఆపనీకి ఎంతమంది పోలీసులు అండి.
దాదాపు ఒక 10 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, సిఆర్పిఎఫ్ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. దేనికోసం? మేము పెట్టింది ఏమైనా టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టినామా? ఔరంగజేబ్ విగ్రహాన్ని పెట్టిరా? మావోయిస్టుల విగ్రహాలు పెట్టిరా? ఉగ్రవాదుల విగ్రహాలు పెట్టిరా? పాకిస్తాన్ లో గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాలు పెట్టిరా ఏమన్నా? భారతదేశం గడ్డ మీద పుట్టినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు భారతదేశానికి చాలా సేవలు చేసిండు. హిందూ జాగృతం కోసం అని చెప్పేసి ప్రాణాలు అర్పించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం పెట్టడానికి ఇంతమంది పోలీసులు అడ్డం వస్తారా? దీనికి ఎవరున్నారు? ఈరోజు చేతులు విరిగిపోయే విధంగా, కాళ్ళు విరిగిపోయే విధంగా కొడితే హిందువులు భయపడి ఎనికిపోతుందని చెప్పి అనుకుంటా ఉన్నారా? ఇంకా ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరి లోపల చైతన్యం వస్తుంది. ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఛత్రపతి శివాజీ మహారాజు పుడతాడు, ఛత్రపతి సంభాజీ మహారాజు పుడతారు. మీరు ఎంత ఆపాలని చూస్తే అంతకు డబుల్ అవుతుంది యొక్క చైతన్యం అనేది. ప్రతి ఒక్క హిందువు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత, మీ కుటుంబ బాధ్యత అయితే మీరు ఏ విధంగా తీసుకుంటారో ఖచ్చితంగా మన ధర్మాన్ని కాపాడుకుంటున్నా మన బాధ్యతే. మన ధర్మం మీద దాడి జరిగితే ప్రతి ఒక్క హిందూ కూడా బయటికి రావాల్సిందే. కొంతమంది కార్యకర్తలు నరలే, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు చూసుకుంటా అని చెప్పి అనుకుంటే మాత్రము నీ ఇంటి మీద దాడి జరిగినప్పుడు, నీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఎవరు రారు? మొన్నటికి మనం చూసినట్లయితే హైదరాబాద్ లో మన దేవాలయం మీద ముస్లింస్ బట్టలు ఆరేసుకున్నారు. ఇడిచినటువంటి బట్టల్ని పిండుకొని మన మన దేవాలయాల గుడి చుట్టినటువంటి ఒక గోడల మీద ఆరేసుకున్నారు. ఏంటి అని చెప్పి అడిగితే కొట్టనీకి మీదకి వచ్చారు. జై శ్రీరామ్ అని చెప్పేసి ఆటో వెనకాల రాసుకుంటే కొట్టనీకి మీదకి వచ్చారు. అంతకుముందు పొద్దున 3 గంటలకు వచ్చేసి హైదరాబాద్ ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తీసుకెళ్లిరు. ఈ రోజు వరంగల్లో తీసుకెళ్లిరు. 2 నెలల కింద మనకి సాయంపేటలో హనుమాన్ విగ్రహాన్ని వెలకొట్టిరు. ఇంకెన్ని చూడాలి హిందువులు? ఇకనైనా సిగ్గురాదా హిందువులకి? చైతన్యం రాదా? ముందుకు రారా? ఎవరెవరైతే ఇళ్లలో కూర్చొని టీవీలలో సెల్లలో చూస్తూ ఉన్నారో మన వాళ్ళు చేస్తారులే ఫైటింగ్, మన వాళ్ళు చేస్తారు ఏమని అయితే మనం వెళ్ళనవసరం లేదు, వర్షం పడుతుంది, బాగా ఎండ కొడుతుంది, నీ ఇంట్లో కూర్చుంటా అని చెప్పి ఎవడైతే అనుకుంటాడో ప్రతి ఒక్క హిందువుకి చెప్తున్నా, ఈ రోజు నువ్వు నీ ఇంట్లో నుంచి బయటకు రాలేదు, ఎండ కొడుతుందని చెప్పేసి అంటే రేపు పొద్దున నీ కుటుంబం రోడ్ల మీద వాళ్ళ పరిస్థితి కూడా ఎవరు రారు. శ్రీరామచంద్రునికి ఉడత ఏ విధంగా సహాయం చేస్తుందో కొంచెం సహాయం అయినా కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచే ప్రతి ఒక్క హిందూ ముందుకు వచ్చినప్పుడు మాత్రమే హిందువులలో చైతన్యం వస్తుంది. హిందూ దేవాలయాల మీద కావచ్చు, హిందువుల మీద కావచ్చు, హిందూ మహిళల మీద కావచ్చు దాడి చేయాలని చెప్పేసి అంటే భయం అవుతుంది. హిందువులు మీకేమైనా శత్రువా? చేతులు విరిగిపోయే విధంగా కొడతారు పోలీసు వాళ్ళు. ప్రైవేట్ పాటలు పట్టుకొని పిసుకుతా ఉంటారా? ఏంది ఈ దౌర్జన్యం? అసలు ఏం నడుస్తా ఉంది తెలంగాణలో? ఒక దిక్కు లవ్ జిహాద్, ఇంకో దిక్కు ఫుడ్ జిహాద్, ఒక దిక్కు ల్యాండ్ జిహాద్, ఎన్ని రకాలుగా మనం దోచుకుంటా ఉంటారు. ఇంకా ప్రతి ఒక్క హిందువులో చైతన్యం రావాలి. ప్రతి ఒక్క హిందూ బయటికి రావాలి. గడప దాటి బయటకు వచ్చి ఖచ్చితంగా మన గుడి మీద కావచ్చు, మన దేవాలయం మీద కావచ్చు, మన ధర్మం మీద కావచ్చు దాడి జరిగితే ప్రతి ఒక్క హిందూ సంఘటితం కావాలి, ముందుకు వచ్చి ఖచ్చితంగా అడ్డుకోవాలి. అప్పుడు మాత్రమే మన దేవాలయాలు మనం కాపాడుకోగలుగుతాం. మన నెక్స్ట్ జనరేషన్స్ కి మన సంస్కారాన్ని కావచ్చు, మన సంస్కృతిని కావచ్చు మనం అందించే అవకాశాలు ఉంటాయి. తప్ప లేదు ఈ రోజు మా ఇంట్లోకి రాలేదు, సమస్య ఎక్కడో జరిగింది, సాయంపేటలో ఎక్కడో జరిగిందో, బొల్లికుంటలో, నేను హైదరాబాద్ లో ఉన్నా, నేను వరంగల్లో ఉన్నా, నేను భీమారంలో ఉన్నా, నేను హసన్బర్త్లో ఉన్నా అని చెప్పి అనుకుంటే మాత్రం బిడ్డ మనం ఈ విధంగానే చేతగానం లెక్క చేతులు కూర్చుని కూర్చుంటే మాత్రము రేపు పొద్దున మన ఇళ్లలో కూడా చూడబడతారు వాళ్ళు. ఆ దుస్థితి రాకముందుకే ప్రతి ఒక్క హిందూ కూడా మేల్కొనాలి, చైతన్యం తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వచ్చి మన ధర్మాన్ని, మన దేవుళ్ళని, మన గుళ్ళని ప్రతి ఒక్క దాన్ని మనం కాపాడుకోవాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత.